హాయ్ ఫ్రెండ్స్, వాయిష్ రెసిపీ ఛానల్కి స్వాగతం. ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటున్నారు. సమస్య రాగానే కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రారంభ దశలో ఉంటే ఇంటి చిట్కాలను ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు నరాల బలహీనత ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పే చిట్కా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నరాల బలహీనత సమస్య ఉన్నప్పుడు అసలు అశ్రద్ధ చేయకూడదు. డాక్టర్ని సంప్రదించి డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇప్పుడు చెప్పే రెమెడీని ఫాలో అయితే మంచి ఫలితం చాలా తొందరగా వస్తుంది. దీనికోసం మనం మెంతులను తీసుకుంటున్నాం. మెంతుల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన నరాల్లో ఏర్పడిన అడ్డంకులను తొలగిస్తుంది. శరీరంలో గాలి లేకుండా చేస్తుంది. ఇది గ్లూకోజ్ శోషణను తగ్గిస్తుంది. శక్తిని వేగంగా విడుదల చేయకుండా నిదానంగా విడుదల చేస్తుంది. మెంతులు ఇన్సులిన్ను ప్రేరేపించడానికి కూడా సహాయపడతాయి. శరీరంలో చక్కెరను రక్త ప్రవాహంలో నుండి శక్తి కోసం కణాలలోకి తీసుకురావడానికి సహాయపడుతుంది. మెంతుల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయి. నరాల బలహీనతను తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. మెంతులు మనకి వంటింట్లో సులభంగానే అందుబాటులో ఉంటాయి కాబట్టి మెంతులను ఉపయోగించవచ్చు. ఇక మెంతులు కాస్త చేదుగా ఉన్న ఫలితం మాత్రం చాలా ఎఫెక్టివ్గా కనబడుతుంది. ఇక ఆ తర్వాత దాల్చిన చెక్క. దాల్చిన చెక్కలో పాలిఫెనాల్ సమ్మేళనం ప్రోసైడినిస్ టైప్ ఏ పాలిమర్ సమృద్ధిగా ఉండటం వలన సెల్యులర్ గ్లూకోజ్ తీసుకోవడం పెంచడానికి ఇన్సులిన్ అనుసరిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తుంది. రోజు అలసట లేకుండా ఉండటానికి ఇప్పుడు చెప్పే ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది. మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది. అధిక రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది. శరీరం మొత్తానికి ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. శరీరంలో విషాలను తొలగిస్తుంది. రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని అడ్డుపడే సమస్యను తగ్గిస్తుంది. ఇక దీని తయారీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దాల్చిన చెక్క కూడా మనం మసాలా దినుసుగా రెగ్యులర్గా వాడతాం. ఇక దీని తయారీ గురించి వచ్చేసరికి ఒక గ్లాసులో నీటిని తీసుకోవాలి. ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకుని 1 స్పూన్ మెంతులను వేయాలి. ఆ తర్వాత 2 దాల్చిన చెక్క ముక్కలను వేయాలి. మనం రాత్రి సమయంలో ఈ రెమెడీని చేసుకుంటే మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగవచ్చు. 2 దాల్చిన చెక్క ముక్కలు వేశాక ఈ గ్లాస్ నిండా నీటిని పోసి రాత్రంతా అలా వదిలేయాలి. మరుసటి రోజు ఉదయం నీటిని వడగట్టి నానిన మెంతులను తింటూ ఆ నీటిని తాగితే సరిపోతుంది. ఈ విధంగా ఒక 10 రోజుల పాటు చేస్తే నరాల బలహీనత, నరాల్లో అడ్డంకులు, నరాలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులు, అలాగే డయాబెటీస్ వంటివన్నీ తొలగిపోతాయి. డయాబెటీస్ వచ్చిందంటే ఖచ్చితంగా మందులు వాడాల్సిందే. మందులు వాడుతూ ఇలా రెమెడీస్ని ఫాలో అయితే డయాబెటీస్ కారణంగా వచ్చే నష్టాలు రాకుండా ఉంటాయి. చూసారుగా ఫ్రెండ్స్, నరాల బలహీనత ఇటువంటి సమస్యలకు ఈ నీరు చాలా బాగా సహాయపడుతుంది. నరాల సమస్య ఉన్నప్పుడు అస్సలు అశ్రద్ధ చేయకూడదు. నరాల బలహీనతను తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ ఫాలో అయితే చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. నరాల బలహీనత, నరాల్లో అడ్డంకులు తొలగించడమే కాకుండా అలసట, కీళ్ళ నొప్పులు వంటి వాటిని కూడా తగ్గిస్తుంది. రక్తపోటు, డయాబెటీస్, థైరాయిడ్ వంటి సమస్యలను కూడా తొలగించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కేవలం 2 ఇంగ్రీడియంట్స్తో నరాల బలహీనతను తొలగించుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ కొట్టండి.